ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ మీద సమ్స్ చేస్తున్నాము. ఇవాళ ఇంకొన్ని సమ్స్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. చాలా ఇంపార్టెంట్, స్టార్ పెట్టుకోండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ cube root n cube plus 1 minus n summation n running from 1 to infinity cube root n cube plus 1 minus n. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు స్టార్ట్ పెట్టుకోండి. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఫైండ్ చేయాలి. ఏం ఫైండ్ చేయాలమ్మా? టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity క్యూబ్ రూట్ n క్యూబ్ ప్లస్ 1 మైనస్ nకి ఇది కన్వర్జెంట్ డైవర్జెంట్ ఫైండ్ చేయాలి. సొల్యూషను జాగ్రత్తగా వినండి, స్టార్ట్ పెట్టుకోండి. సో ఇక్కడ ముందు ఇచ్చిన సిరీస్ వాడతాము. గివెన్ సిరీస్. సో ఇచ్చిన సిరీస్ ఏంటమ్మా? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity క్యూబ్ రూట్ n క్యూబ్ ప్లస్ 1 మైనస్ n. అవునమ్మా? ఇదే కదా ఇచ్చిన సిరీస్. దీన్ని un అనుకోండి. క్యూబ్ రూట్ ఇది un, లెట్ un ఇస్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ n క్యూబ్ ప్లస్ 1 మైనస్ n. ఓకేనమ్మా? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసేటప్పుడు మనం vn సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, సో un ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ అంటే అర్థం ఏంటమ్మా? n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 అని అర్థం. అది క్యూబ్ రూట్ అంటే. మైనస్ n ఏం రాద్దామంటే n క్యూబ్ హోల్ పవర్ 1/3 అని రాదు. అలా రాయచ్చు కదా. 3 క్యాన్సిల్ అయితే మళ్ళీ n మిగులుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా రేషనలైజ్ చేయకూడదు. ఇక్కడ డైరెక్ట్గా రేషనలైజ్ చేసిన హోల్ స్క్వేర్ వస్తుంది. కానీ ఇక్కడ 3 క్యాన్సిల్ అవ్వాలంటే మనం హోల్ క్యూబ్ రాసుకోవాలి. అందువల్ల అలా రాయాలంటే డైరెక్ట్గా రేషనలైజ్ చేయొద్దు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్యూబ్ రూట్ n క్యూబ్ ప్లస్ 1ని n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 అనుకోండి. nని n క్యూబ్ హోల్ పవర్ 1/3 అని రాయండి. అక్కడ దగ్గర రాసుకోండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. జాగ్రత్త చూడండి, బోర్డు చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో un ఈజ్ ఈక్వల్స్ టు n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 మైనస్ n క్యూబ్ హోల్ పవర్ 1/3 ఇంటూ, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3ని a అనుకోండి. సో a ఈజ్ ఈక్వల్స్ టు n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 అనుకుందాం. bని n క్యూబ్ హోల్ పవర్ 1/3 అనుకోండి. bని ఏమనుకుంటారు? n క్యూబ్ హోల్ పవర్ 1/3 b అనుకోండి. ఇప్పుడు ఏ రూపంలో ఉంది? a మైనస్ b రూపంలో ఉంది. దీని మొత్తాన్ని a అనుకున్నాం, దీని మొత్తాన్ని b అనుకున్నాం. ఇప్పుడు ఏ రూపంలో ఉంది? a మైనస్ b. ఇప్పుడు మనం ఏం రాద్దామంటే a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. దీంతో మనం దీన్ని మల్టిప్లై చేద్దాం. a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఎందుకు రాసిన తర్వాత చెప్తాను, ముందు దీంతో మల్టిప్లై చేద్దాం. a స్క్వేర్ అంటే అర్థం ఏంటమ్మా? a అంటే ఎంత? n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్, అంతే కదా. a అంటే ఎంత? n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3, మళ్ళీ పైన స్క్వేర్ రాయాలి అంటే హోల్ పవర్ 2/3 అవుతుంది. అది a స్క్వేర్ ప్లస్ ab, a ఇంటూ b అంటే ఏంటమ్మా? n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఇంటూ n క్యూబ్ హోల్ పవర్ 1/3. ab ప్లస్ b స్క్వేర్ అంటే ఏంటమ్మా? b స్క్వేర్, bని స్క్వేర్ చేయాలి అంటే n క్యూబ్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 2/3 వస్తుంది. అర్థమైందమ్మా? ఏం చేస్తాము? హోల్ పవర్ 2/3 బై, మరి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్తో గుణించడం బాగానే ఉంది. మరి వాల్యూ మారకూడదు కదా, మళ్ళీ మనకి యూఎన్ రావాలి. అప్పుడు దీంతోనే మళ్ళీ డివైడ్ చేసేద్దాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది? n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 2/3 ప్లస్ n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఇంటూ n క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ n క్యూబ్ హోల్ పవర్ 2/3. అలా మనం దేంతో గుణించేమో దాంతోనే భాగించేద్దాం. అప్పుడు ఏంటంటే జాగ్రత్తగా క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఇదే మిగులుతుంది, మళ్ళీ యూఎన్ఏ మిగులుతుంది. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఏ రూపంలో ఉంది? న్యూమరేటర్ a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. దీని ఫార్ములా ఏంటమ్మా? a క్యూబ్ మైనస్ b క్యూబ్. అంటే మనం న్యూమరేటర్ని a క్యూబ్ మైనస్ b క్యూబ్లో రాయాలి. అర్థమైందమ్మా?
అలా రాయండి, అక్కడ దాకా రాయండి. ఇది రఫ్లో రాస్తాం. సిన్స్ రఫ్లో కాదు, అదే బయట రాయండి, ఇలాగ రాయండి. సిన్స్ అని రాయండి. సో ఇప్పుడు ఏ రూపంలో ఉంది? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా. ఇది రూపంలో ఉంది. ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. అంటే ఏ అంటే ఇది కదా, సో దీన్ని ఏమన్నా రాయొచ్చు. సో బోర్డు చూడండి అందరూ. సో యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ అంటే ఏంటమ్మా, ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. బీ అంటే ఎంత? ఎన్ క్యూబ్ హోల్ పవర్ 1/3 హోల్ క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై డినామినేటర్ అలా రాసింది. ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 2/3 ప్లస్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఇంటూ ఎన్ క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఎన్ క్యూబ్ హోల్ పవర్ 2/3. అర్థమైందమ్మా? సో యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఎన్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ ఎన్ క్యూబ్ బై మరి డినామినేటర్ రాసింది ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 2/3 ప్లస్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఇంటూ 3 క్యాన్సిల్ ఎన్ ప్లస్ ఇక్కడ 3 క్యాన్సిల్ ఎన్ స్క్వేర్. ఇప్పుడు ఎన్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి సో యూఎన్ ఏమో ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది? 1 ఇక్కడ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3 ప్లస్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఇది గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. మీరు ఎన్ వాల్యూ ఏ వాల్యూ తీసుకున్నా ఆల్వేస్ పాజిటివ్. అంటే ఏం రాయాలి? దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఇప్పుడు మనం విఎన్ సెలెక్ట్ చేసుకుని మీకు అంటే మళ్ళీ యూఎన్ బై విఎన్ ఫైండ్ చేసి మీకు అంతా మామూలే. ఇది సింప్లిఫై చేయడమే మీకు రావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ లాస్ట్ టైం 10 మార్క్స్ ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ ఇది రాసుకోండి. కొద్దిగా మనం ఇది తెలుసుకోవాలి ఎలా రాస్తాము. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అప్పుడు ఇది ఏ మైనస్ బీ హోల్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములాలో వచ్చింది. 3 క్యాన్సిల్ చేసాం. ఓన్లీ డినామినేటర్నే సింప్లిఫై చేసాం, న్యూమరేటర్ అలా రాసుకుంటూ వస్తాం అంతే. అలా రాయండి. రాసారమ్మా? నెక్స్ట్ స్టెప్లో సో ఇప్పుడు యూఎన్ వచ్చింది. ఇప్పుడు విఎన్ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు విఎన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 అని తీసుకోవాలి. విఎన్ అని 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 అని తీసుకోవాలి విఎన్. అలా విఎన్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 విఎన్ అనుకోండి. 3 క్యాన్సిల్ 1/n స్క్వేర్. సో సిగ్మా విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1/n స్క్వేర్. దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. మీరు n బదులు ఏ వాల్యూ తీసుకున్నా పాజిటివ్ అవుతుంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు యూఎన్ సిగ్మా యూఎన్ అంటే సిగ్మా 1/n స్క్వేర్. సో ఏ రూపంలో ఉంది? సిగ్మా 1/n పవర్ p. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. సో అది ఆక్సిలరీ సిరీస్ కాబట్టి ఇక్కడ p వాల్యూ ఎంత? 2 గ్రేటర్ దెన్ 1. p వాల్యూ కానీ గ్రేటర్ దెన్ 1 అయితే ఆక్సిలరీ సిరీస్ అయితే సో ఏమొస్తుంది? సిగ్మా విఎన్ కన్వర్జెంట్. దేర్ఫోర్ సిగ్మా విఎన్ కన్వర్జెంట్ బై p సిరీస్ టెస్ట్. బై p సిరీస్ టెస్ట్. p సిరీస్ టెస్ట్ ప్రకారం సిగ్మా విఎన్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. అది ఇలాగ ఏమైనా అర్థమైందిరా? సో ఇప్పుడు యూఎన్ బై విఎన్ ఫైండ్ చేసి లిమిట్ ఫైండ్ చేస్తే ఆ లిమిట్ ఏదైతే వస్తుందో అంతా కంపేర్ చేసి రాయండి. ఇలాగ రాస్తాం. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? యూఎన్ బై విఎన్ ఫైండ్ చేయాలి. యూఎన్ బై విఎన్. యూఎన్ ఎంతమా? 1/n క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 2/3
ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 అంతేనమ్మా ప్లస్ ఎన్ స్క్వేర్ ఇదే కదా హోల్ బై న్యూమరేటర్ డినామినేటర్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 అంటే 3 క్యాన్సల్ 1/n స్క్వేర్ అది కదా విఎన్. ఇప్పుడు ఈ విఎన్ మీదకి వెళ్ళిపోతుంది అప్పుడు ఏమొస్తుంది ఎన్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 2/3 ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ క్యూబ్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 ప్లస్ ఎన్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది న్యూమరేటర్లో, ఇక్కడ ఎన్ క్యూబ్ కామన్ తీయండి. అప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది ఎన్ స్క్వేర్ బై ఎన్ క్యూబ్ కామన్ తీయండి. రెండింటిలో ఎన్ క్యూబ్ కామన్ తీస్తే ఎన్ క్యూబ్ కామన్ తీస్తే 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3. ఈ 2/3 రెండింటికి ఉంటుంది ప్లస్ ఎన్ ఇంటూ ఇక్కడ కూడా ఎన్ క్యూబ్ కామన్ తీయండి. ఎన్ క్యూబ్ కామన్ తీస్తే 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఎన్ స్క్వేర్. చూడండి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతాయి, ఎన్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఎన్ స్క్వేర్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతాయి, ఎన్ క్యూబ్ కామన్ తీయాలి ఇక్కడ. సో ఎన్ క్యూబ్ కామన్ తీసింది, కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ ఈ రెండింటిలో ఎన్ క్యూబ్ కామన్ తీయండి. 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3. ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అయిపోయి ఎన్ మిగులుతుంది, ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్. ఇక్కడ ఒక ఎన్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఎన్ స్క్వేర్ ఉంది, మొత్తానికి ఎన్ స్క్వేర్ కామన్ తీసింది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన ఆల్రెడీ ఎన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఎన్ స్క్వేర్ కామన్ తీసింది. ఇక్కడ ఎన్ క్యూబ్ ఉంది కదా, 3 క్యాన్సిల్ అయిపోయింది కదా, అప్పుడు ఎన్ స్క్వేర్ కామన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 అది ఫస్ట్ ప్లస్ ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అయిపోయి ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ కామన్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఇక్కడ ఎన్ స్క్వేర్ కామన్ వచ్చింది కాబట్టి 1 మిగులుతుంది. ఇప్పుడు ఎన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా ఏం చేసాము? ఇక్కడ జాగ్రత్త, ఇక్కడే మీకు అర్థం అవ్వలేదు. ఇక్కడ ఈ రెండింటిలోంచి ఎన్ క్యూబ్ కామన్ తీయండి. 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 ప్లస్ ఈ రెండింటిలోంచి ఎన్ క్యూబ్ కామన్ తీయండి. 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఎన్ స్క్వేర్. వీటన్నిటిలోంచి డినామినేటర్లో ఎన్ స్క్వేర్ కామన్ తీసింది. ఇక్కడ 3 క్యాన్సిల్ ఎన్ స్క్వేర్ బయటకు వస్తుంది. ఇంకేం మిగులుతుంది కదా 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 మిగులుతుంది ప్లస్ ఇక్కడ 3 క్యాన్సిల్ ఎన్ మిగులుతుంది, ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఎన్ స్క్వేర్ కామన్ తీస్తాము ప్లస్ 1. ఇప్పుడు ఎన్ స్క్వేర్ క్యాన్సిల్, అప్పుడు UN/VN ఏమవుతుందో రాదు అక్కడ నాకు రాస్తాం. ఇప్పుడు మనకి UN/VN ఏమొచ్చిందో అక్కడికి. సో UN/VN ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 ప్లస్ 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ పవర్ 2/3 ప్లస్ 1. అర్థమైందమ్మా? ఇప్పుడు యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ ఫైండ్ చేసినప్పుడు లిమిట్ UN/VN ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n క్యూబ్ 0 1/n క్యూబ్ 0. సో ఆన్సర్ ఏమొస్తుంది 1/1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1/3 లెస్ దెన్ 1 నాట్ ఈక్వల్ టు 0. సో 1/3 వాల్యూ ఇక్కడ లిమిట్ వాల్యూ 0 అవ్వలేదు. అప్పుడు ఏం చెప్పచ్చు బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ L నాట్ ఈక్వల్ టు 0, L వాల్యూ 0 అవ్వలేదు, సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయింది. దేర్ఫోర్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా UN కన్వర్జెంట్. ఇది లెక్క. ఏమైనా అర్థమైంది? కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇది లేదా రావాలి. అందువల్ల 10 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ రాసుకోండి.
ఓకేమా, అర్థమైందా? బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation n running from 1 to infinity square root of n power 4 plus 1 minus square root of n power 4 minus 1. Right. Test for the convergence of square root of n power 4 plus 1 minus square root of n power 4 minus 1. Solution. సో ముందు గివెన్ సిరీస్ తీసుకుందాము. గివెన్ సిరీస్. సో సిరీస్ ఏమి ఇచ్చారమ్మా? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 plus 1 మైనస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఇప్పుడు un ఏమనుకోవాలి? లెట్ un ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 plus 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా మనం రేషనలైజ్ చేసేవచ్చు. ఇందాక క్యూబ్ రూట్ ఉంది కాబట్టి మనం ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా రాసాం. ఇక డైరెక్ట్గా స్క్వేర్ రూటే కాబట్టి రేషనలైజ్ చేసేవచ్చు. అప్పుడు క్యాన్సిల్ అవుతాయి. మన యూఎన్ని రేషనలైజ్ చేద్దాం. ఎలా చేద్దాం చూడండి. ఇంటూ మధ్యలో మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 plus 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1 బై రూట్ ఆఫ్ n పవర్ 4 plus 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. అలా మనం రేషనలైజ్ చేయాలి. ఇప్పుడు బై 1 రాసుకోండి. న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. ఇదే కూడా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే అప్పుడు ఇది ఏమొస్తుంది? న్యూమరేటర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు n పవర్ 4 plus 1 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఎందుకు ఇలా రాసాం చూడండి. ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే n పవర్ 4 plus 1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ n పవర్ 4 plus 1 మైనస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ బై డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 plus 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేద్దాం. అక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ un ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా? న్యూమరేటర్ n పవర్ 4 plus 1 మైనస్ n పవర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 plus 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. ఇక్కడ n పవర్ 4 క్యాన్సిల్ 1 plus 1 2. సో un ఈక్వల్ టు 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 plus 1 ప్లస్ రూట్ ఆఫ్ n పవర్ 4 మైనస్ 1. This is un positive greater than 0 for all n belongs to z plus. అలా మనం సింప్లిఫై చేసుకోవాలి. సో దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని రాయాలి. సో దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. therefore ఇప్పుడు మనం vn సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ vn ఈజ్ ఈక్వల్స్ టు vn ఏం తీసుకోవాలి? 1 బై రూట్ n పవర్ 4 అని తీసుకోవాలి. 1 బై స్క్వేర్ రూట్ n పవర్ 4. సో రూట్ n పవర్ 4 అంతా n స్క్వేర్ అంటే 1 బై n స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ n పవర్ 4 n స్క్వేర్ ఎలా అయింది? సో రూట్ n పవర్ 4ని n పవర్ 4 హోల్ పవర్ స్క్వేర్ రూట్ అంటే 1 బై 2, 2 1 2 2. సో n స్క్వేర్. therefore sigma vn is equals to sigma 1 by n square. This is auxiliary series. So this is auxiliary series. Here p value enta 2 greater than 1. P value anakante ekkunte by p series test sigma vn convergent by p series test. So p series test ప్రకారం sigma vn ఏమని చెప్పొచ్చు? sigma vn convergent. ఇప్పుడు మనం un by vn ఫైండ్ చేయాలి.
ఇక్కడ అర్థమైందమ్మా. ఇప్పుడు మనం UN/VN ఫైండ్ చేయాలి. UN/VN. సో సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయింది. సిగ్మా విఎన్ ఏదైతే అవుతుందో సిగ్మా యూఎన్ కూడా అదే అవుతుంది. ఎప్పుడంటే లిమిట్ వాల్యూ 0 అవ్వనప్పుడు. చూడండి UN/VN. యూఎన్ ఎంతమా 2/√n⁴ + 1 + √n⁴ - 1 యూఎన్ ఎంత 1/n². అంతేనా? ఈ 1/n² మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు రివర్స్ అయితే 2n² వస్తుంది. 2n² ఇక్కడ n⁴ కామన్ తీసింది. n⁴ కామన్ తీసేస్తే ఏమొస్తుంది? ఇక్కడ n⁴ కామన్ తీస్తే 1 + 1/n⁴ అవుతుంది. అర్థమైందమ్మా? ప్లస్ ఇక్కడ కూడా n⁴ కామన్ తీసింది. n⁴ కామన్ తీస్తే 1 - 1/n⁴. అర్థమైందమ్మా? ఇక్కడ 2n² చూడు జాగ్రత్తగా ఉంది. ఇక్కడ n⁴ రూట్లో ఉంది. రూట్ బయటకు వస్తే n² అవుతుంది. ఇక్కడ n⁴ రూట్లో ఉంది. బయటకు వస్తే n² వస్తుంది. సో n² రెండింటిలో కామన్ తీసేస్తాము. తీసేస్తే ఇక్కడ ఏమొస్తుందమ్మా √1 + 1/n⁴ + √1 - 1/n⁴. అలాగే ఏమైనా అర్థమైందా? ఇక్కడ n⁴లో రూట్లో ఉంది కాబట్టి బయటకు వస్తే n². ఇక్కడ n⁴ రూట్లో ఉంది కాబట్టి బయటకు వస్తే n² కామన్ చేస్తే √1 + 1/n⁴ + √1 - 1/n⁴. n² క్యాన్సిల్. సో అప్పుడు UN/VN ఏమొస్తుంది 2/√1 + 1/n⁴ + √1 - 1/n⁴. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. సో లిమిట్ UN/VN = 2/, జాగ్రత్తగా ఇక్కడ 1/n⁴. యాజ్ n tends to infinity 1/n0 1/n0 అంటే ఈ రెండు జీరోలు అంటే ఏమొస్తుంది 2/1 + 0 1. సో 1 ఇక్కడ కూడా 1 - 0 1. 2/1 + 1 అంటే 2/2 దట్ ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 0. సో L వాల్యూ 0 అవ్వలేదు. సో కన్క్లూజన్ ఏమని రాయాలి? therefore L not equal to 0 sigma VN convergent. Sigma VN convergent by limit comparison test. By limit comparison test. By limit comparison test మనం ఏమైచ్చు sigma UN also convergent. Sigma UN convergent అని రాసుకో. అర్థమైందమ్మా? ఈ సమ్స్ బాగా ప్రాక్టీస్ అయ్యండి. స్టేట్ అండ్ ట్రూ లిమిట్ కంపారిజన్ టెస్ట్, అప్లికేషన్స్ ఆఫ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్కి ఖచ్చితంగా ఈ మోడల్లో 10 మార్క్స్ ఉంటుంది. 5 మార్క్స్ అయినా ఇస్తారు. లేకపోతే నెక్స్ట్ రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ టెస్ట్ for the convergence of summation n running from 1 to infinity tan 1/n రాసుకోండి. ఫైవ్ మార్క్స్ సమ్ ఇంపార్టెంట్. బోర్డు చూడండి. సో ఇక్కడ గివెన్ సిరీస్ సో సిరీస్ ఏమి ఇచ్చారమ్మా? సಮೇషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity tan 1/n అని ఇచ్చారా?
ఇక్కడ మనం లెట్ యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవాలి, tan 1/n అని తీసుకోవాలి. tan 1/n ఇక్కడ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity అన్నారు. అప్పుడు 1/n వాల్యూ ఏమవుతుంది చూడండి. సో 1/n ఆల్వేస్ పాజిటివ్ బిలాంగ్స్ టు 0,1. 1/n వాల్యూ 0కి 1కి మధ్యన ఉంటుంది ఫర్ ఆల్ n. n బదులు మీరు 1 తీసుకోండి, 1/1 1 0కి 1కి మధ్యన ఉంటుంది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. అదేందమ్మా. సో 1/n వాల్యూ 1/2 0.5, 1/3 0 something అంటే 0 పాయింట్లు అన్నీ వస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే దట్ ఎంప్లాయిస్ tan 1/n వాల్యూ ఎప్పుడు కూడా దేని మధ్య ఉంటుంది, 0 to π/2 మధ్యలోనే ఉంటుంది. అర్థమైందమ్మా. అంటే ఇక్కడ 1/n అంటే ఏం తీసుకోవాలి, 1/n హైయెస్ట్ వాల్యూ ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. అర్థమైందా. సో tan π/2 ఎంత, ఇన్ఫినిటీ అన్డిఫైన్. అలా మనకి 0 నుంచి π/2 వరకు వాల్యూస్ ఉంటాయి యాంగిల్స్ అయితే. దేర్ఫోర్ దీన్ని బట్టి ఏం రాసి ఉంటే tan 1/n వాల్యూ ఆల్వేస్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్. 0కి π/2కి మధ్య tan వాల్యూ నుండి పాజిటివ్. అర్థమైందమ్మా. బిలాంగ్స్ టు 0 to 1 అని రాయండి, సబ్సెట్ 0 to π/2 అని రాయాలి. సో 0,1 0కి π/2కి మధ్య వాల్యూసే ఉంటాయి ట్యాన్కి, కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. సో tan 1/n గ్రేటర్ దెన్ 0 ఆల్వేస్ పాజిటివ్. 0కి 90కి మధ్య tan వాల్యూ ప్రతిదీ పాజిటివ్. సో 1/n గ్రేటర్ దెన్ 0. ఇది ఎందుకు చేసామంటే ఈ 3 స్టెప్లు సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్ ప్రూవ్ చేయాలి కదా ముందు, గ్రేటర్ దెన్ 0 అని చెప్పడానికి యాడ్ చేస్తాం. సో 1/n వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యన ఉంటాయి వాల్యూస్. అప్పుడు tan 1/n కూడా 0కి 1కి మధ్యన ఉంటాయి. 0కి 1కి మధ్యన ఉండాలంటే tan 0 tan π/2 అలాగే. అర్థమైందా. సో మధ్యలో tan 45 కదా 1. అర్థమైందా. సో 0కి 1కి మధ్యనే అంటే 0కి π/2కి మధ్యన యాంగిల్స్ ఉంటాయి. అంటే ఆల్వేస్ పాజిటివ్. 0కి 90కి మధ్య మీరు ట్యాన్కి ఏ యాంగిల్ తీసుకున్నా పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సో సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ vn ఏమని తీసుకోవాలి, vn ఈక్వల్ టు 1/n అని తీసుకోవాలి. లెట్ vn ఈక్వల్ టు 1/n సిగ్మా vn. సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా 1/n అంటే n పవర్ 1 అంటే p వాల్యూ ఏమైంది, దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్, ఆక్సిలరీ సిరీస్. సో ఇది ఆక్సిలరీ సిరీస్ ఇక్కడ p వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో p వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అయినా 1కి ఈక్వల్ అయినా డైవర్జెంట్. దేర్ఫోర్ సిగ్మా vn డైవర్జెంట్, డైవర్జెంట్ బై p సిరీస్ టెస్ట్, బై p సిరీస్ టెస్ట్. సో p సిరీస్ టెస్ట్ ప్రకారం సిగ్మా vn ఇక్కడ డైవర్జెంట్. ఇప్పుడు మనం ఏం కలపాలి, లిమిట్ un/vn ఫైండ్ చేయాలి. సో మనం లిమిట్ un/vn ఫైండ్ చేయాలి. దానికోసం మనం un/vn చేద్దాం. un ఎంత, tan 1/n/1/n అంతే కదమ్మా. దట్ ఈక్వల్ టు 1/n కలిపితే n ఇంటూ tan 1/n. అర్థమైందమ్మా, n ఇంటూ tan 1/n. సో ఇప్పుడు లిమిట్ కట్టాలండి. సో లిమిట్ జాగ్రత్తగా వినండి, un/vn. ఓకేనా. సో మీరు ఏం రాయాలి, లిమిట్ n ఇంటూ tan 1/n. అర్థమైందమ్మా. సో ఇప్పుడు లిమిట్ పెట్టుకోవడం దేని దానికి. సో లిమిట్ n ఇంటూ లిమిట్ tan 1/n. ఓకేనమ్మా. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాద్దామంటే ఇవన్నీ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n టెన్స్ టు ఇన్ఫినిటీ, n టెన్స్ టు ఇన్ఫినిటీ. జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో లిమిట్
n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎన్ని 1/n రాసి నేను ఏమని రాద్దామంటే tan 1/n బై 1/n అని రాయండి. ఈ స్టెప్ అవుతుంది మనకి. ఎన్ని మళ్ళీ 1/n అని రాసేద్దాం ఇలాగ. ఇక్కడ లిమిట్ అప్లై చేసింది లేకపోతే ఫార్ములాలో ఇప్పుడు వస్తుంది. లిమిట్ డైరెక్ట్గా అప్లై చేయండి. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un/vn ఇజ్ ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ tan 1/n బై 1/n. అర్థమైందా? tan 1/n బై 1/n అని రాయండి. సో ఇక్కడ సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అనుకోండి 1/n ఏమవుతుంది 0. సో 1/n టెన్స్ టు 0 అని రాయాలి. ఇక్కడ n కనుక ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు 1/n 0కి వెళ్తుంది. సో 1/n టెన్స్ టు 0 tan 1/n బై 1/n. ఇది 0 ఉందంటే 1/n x అనుకోండి. లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x వాల్యూ 1. వీ నో దట్ ఫార్ములా ఇది. వీ నో దట్ లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x tan ax బై x ఈక్వల్ టు a. అంటే ఇక్కడ x కోషెంట్ ఏదైతే వస్తుందో అదే వస్తుంది. ఇక్కడ x కోషెంట్ 1 కదా, 1/n కోషెంట్ 1. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది ఇజ్ ఈక్వల్స్ టు 1 సిన్స్ ఇది ఫార్ములా. అర్థమైందా? అంటే నాట్ ఈక్వల్ టు 0 అంటే లిమిట్ un/vn నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సిగ్మా vn డైవర్జెంట్ అయింది. బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా un ఆల్సో డైవర్జెంట్. ఇది ఏమైనా అర్థమైందా? సో tan 1/n బై 1/n. సో లిమిట్ అప్లై చేయండి. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ tan 1/n బై 1/n. యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n 0. సో tan 1/n బై 1/n. సో 0 ఉంది. లిమిట్ x టెన్స్ టు 0 tan x బై x వాల్యూ 1. x కోషెంట్ ఏదైతే అది రాయాలి. అది ఫార్ములా. అంటే ఇక్కడ 1 0 అవ్వలేదు. సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఏమి రాయాలమ్మా? దేర్ఫోర్ L వాల్యూ 0 అవ్వలేదు. సిగ్మా vn డైవర్జెంట్ అయింది. సిగ్మా vn డైవర్జెంట్. సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ sigma un also divergent. Sigma un divergent. First. నేను వస్తాను, నో ప్రాబ్లం. సో ఈ సమ్ అర్థమైందా? బాగా ప్రాక్టీస్ చేయండి. 5 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. నెక్స్ట్ సమ్ సో నెక్స్ట్ సమ్ రాయండి. సెకండ్ సమ్ summation n running from 1 to infinity 1/n into sin 1/n. Test for the convergence. లెక్కదే మారదు. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్. సో టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation n running from 1 to infinity 1/n into sin 1/n. సమ్ రాసుకో. ఓకే వినండి. సో సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity 1/n into sin 1/n. సొల్యూషను. సో ముందు గివెన్ సిరీస్ తీసుకోవాలి. గివెన్ సిరీస్ ఏమి ఇచ్చారమ్మా? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity 1/n into sin 1/n. ఓకేనా? దీన్ని un అనుకోండి. లెట్ un ఈజ్ ఈక్వల్స్ టు 1/n into sin 1/n. ఇప్పుడు un పాజిటివ్ అని ముందు చెప్పాలి. ఇక్కడ 1/n వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0, 1. అంటే సబ్సెట్ సైన్ కదా ఇక్కడ ఉంది. క్లోజ్డ్ 0 π/2. సైన్ 0 సైన్ π/2 1. అంటే ఇక్కడ 1 0 కూడా ఉంటాయి సైన్కి. సో క్లోజ్డ్ 0, π/2 మధ్య ఉంటాయి యాంగిల్స్.
అంటే సైన్ వాల్యూ 0 నుంచి π/2 మధ్య ఏ యాంగిల్ తీసుకున్నా ఆల్వేస్ పాజిటివ్. దేర్ఫోర్ un ఈక్వల్ టు 1/n ఇంటూ సైన్ 1/n ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఆల్ n, always positive. Therefore this is series of positive terms. This is series of positive terms. ఇప్పుడు మనం లిమిట్ un సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ vn సెలెక్ట్ చేసుకోవాలి. సో un ఈక్వల్ టు 1/n ఇంటూ సైన్ 1/n కదా. ఇక్కడ vn ఎలా తీసుకోవాలి? ఇక్కడ 1/n ఉంది, ఇక్కడ 1/n ఉంది. సో ఇక్కడ vn ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. సో un ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఇంటూ సైన్ ఎక్స్ రూపంలో ఉంది. సో సైన్ ఎక్స్ ఫార్ములా సైన్ ఎక్స్కి ఎక్స్పాన్షను. సో సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 5 ప్లస్ సో ఆన్. ఫార్ములా x minus 1/3 factorial into x cube plus 1/5 factorial into x power 5 plus so on. ఒకటి మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్స్ ప్లస్ మైనస్లు వస్తాయి. ఈ సైన్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఎక్స్ బదులు ఎంత ఉంది? 1/n. అది ఇక్కడ అప్లై చేయండి. సో un ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఇంటూ సైన్ 1/n. అంటే ఇక్కడ సైన్ ఎక్స్ ఫార్ములా ఉంది. ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే 1/n మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 1/6 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే 1/n క్యూబ్. అర్థమైందమ్మా? ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంతమ్మా? 120. సో 1/120 ఇంటూ 1/n పవర్ 5 మైనస్ సో ఆన్. అది అలా ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఇక్కడ అన్నింటిలో 1/n కామన్ తీసింది. అప్పుడు un ఈక్వల్ టు ఏమవుతుంది? 1/n² ఇంటూ అర్థమైందమ్మా? 1/n² ఇంటూ 1 మైనస్ 1/6 ఇంటూ 1/n² ప్లస్ 1/120 ఇంటూ 1/n² ప్లస్ సో ఆన్. n పవర్ 5 కదా, ఇది n పవర్ 4 మైనస్ సో ఆన్. అర్థమైందమ్మా? ఇప్పుడు vn అని ఇప్పుడు 1/n² సెలెక్ట్ చేసుకోవాలి. సో vn ఈజ్ ఈక్వల్స్ టు లెట్ vn ఈక్వల్ టు 1/n². రాసుకోండి. ఇక్కడ vnని 1/n² అని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ 1/n ఇంటూ సైన్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ రాస్తాం. సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఎక్స్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ సో ఆన్ ఫార్ములా. సో ఇప్పుడు ఎక్స్ బదులు 1/n ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. 1/n కామన్ తీయండి, అప్పుడు 1/n² వస్తుంది. అంటే vn మనం ఇప్పుడు 1/n² అని తీసుకోవాలి. సో ఇప్పుడు మనం వినండి. సో vn ఈజ్ ఈక్వల్స్ టు 1/n² కదా. సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా 1/n². దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ కదా. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. సో దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. ఆక్సిలరీ సిరీస్. సో ఇది ఆక్సిలరీ సిరీస్. హియర్ p వాల్యూ 2 గ్రేటర్ దెన్ 1. సో p వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి బై p సిరీస్ టెస్ట్, బై p సిరీస్ టెస్ట్. సో p సిరీస్ టెస్ట్ ప్రకారం సిగ్మా vn కన్వర్జెంట్. సిగ్మా vn కన్వర్జెంట్. అర్థమైందమ్మా? సో ఇప్పుడు సిగ్మా vn కన్వర్జెంట్ అయింది. ఇప్పుడు మనం ఏం కట్టాలి? లిమిట్ un/vn ఫైండ్ చేయాలి. ఓకేనా? సో లిమిట్ un/vn. ఫస్ట్ మనం un/vn తీసుకోండి. అర్థమైందా? అదే సో మనం un/vn. un అంటే ఎంతమ్మా? 1/n ఇంటూ సైన్ 1/n/vn అంటే 1/n². అది కదా vn. n అని క్యాన్సిల్ అయిపోయి సో un/vn ఈక్వల్ టు ఏమొస్తుంది? సైన్ 1/n/1/n మిగులుతుంది. ఇప్పుడు మనం లిమిట్ ఫైండ్ చేద్దాం. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ un/vn ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లిమిట్ ఫైండ్ చేయండి. లిమిట్
n tends to infinity sin 1/n/1/n. ఇప్పుడు యాజ్ n tends to infinity 1/n 0 అంటే లిమిట్ 1/n tends to 0. సో 1/n 0 వెళ్తుంది ఇంటూ సైన్ 1/n/1/n. సో ఇప్పుడు లిమిట్ 1/n tends to 0. సో ఇప్పుడు ఏ రూపంలో ఉంది లిమిట్ x tends to 0 sin x/x 1. సో లిమిట్ x tends to 0 sin x/x వాల్యూ 1. ఇది ఫార్ములా అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ లిమిట్ వాల్యూ 0 అవ్వలేదు, సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయింది. సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఆల్సో కన్వర్జెంట్. ఇప్పుడు రాయాలమ్మా దేర్ఫోర్ లిమిట్ వాల్యూ 0 అవ్వలేదు అండ్ సిగ్మా విఎన్ కన్వర్జెంట్. సిగ్మా విఎన్ కన్వర్జెంట్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్. బై లిమిట్ కంపారిజన్ టెస్ట్. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ కూడా ఏం చెప్పచ్చు లాగేస్తున్నారు. బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. అర్థమైందా ఏమైనా? చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవి, బాగా ప్రాక్టీస్ చేయాలి. రాసుకోండి. ఇదో ఆ పాటలు నీట పడిపోతాయి. వీడియో చేసి వెళ్తున్నారా? హోంవర్క్ ఇస్తాను చేయండి. రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation n running from 1 to infinity square root of n square plus 1 minus root of n square minus 1. అలానే మనం కింద లెక్కలో n⁴ చేసాం కదా, అలా ఇక్కడ n² ఉంది, చేయాలి మీరు. సో ఇక్కడతో మనం నెక్స్ట్ క్లాస్లో కూడా లిమిట్ కంపారిజన్ టెస్ట్ మీద లెక్కలు చేద్దాము, కొన్ని లెక్కలు ఆ క్లాస్తో అమ్ముదాం. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్, థియరము, ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే 3 క్లాసులు బట్టి ఇవే చెప్తున్నాను. ఇంకొక క్లాస్ ఇవే చేద్దాము, అప్పుడు మనం నెక్స్ట్ టెస్ట్కి వెళ్దాం. దీంట్లో అవే ఉంటాయి టెస్ట్, మళ్ళీ దాని సమ్స్, టెస్ట్ సమ్స్ ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.